చూడండి నాన్న, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడని మనం భయభ్రాంతులు అయిపోతూ ఉంటాం. దేవుడు లేడనే స్థితికి వచ్చేస్తాం. అది మన మానసిక స్థితి, మన స్టెబిలిటీ మీద ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం అలాగుంటుంది. మనుషులు ఎంతవరకు సహాయం చేయగలుగుతారంటే కొంతవరకే సహాయం చేయగలుగుతారు. ఎంతవరకు అబ్రహాం నీళ్ళిచ్చి పంపించాడు? కొంతవరకే నీళ్ళిచ్చాడు. ఆ నీళ్లు ఆమెకి కొంతవరకే వచ్చాయి. అక్కడ నీళ్లు అయిపోయినాయి. నీళ్లు లేనటువంటి స్థితి తనకి కూడా కాదు, తన బిడ్డ కొరకు. ఆ చిన్నవాడు నీళ్లు దొరకనందున, నీళ్లు లేనందువల్ల కుప్పకూలిపోయాడు. ఆ స్థితిలో ఆ ప్రాంతంలో నీళ్లు దొరికే అవకాశం కూడా లేనే లేదు. కానీ దేవుడు ఎక్కడున్నాడయ్యా అంటే, ఆడ వాక్యం అంటుంది, ఆ చిన్నవాడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నేను వాడి స్వరాన్ని విన్నాను. ఈరోజు ఎండిన స్థితిలో, ఎండిన పరిస్థితిలో నువ్వు ఉన్నావు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడని నువ్వు అడుగుతున్నావు. సార్వత్రిక సంగమా, దేవుడు ఎక్కడో లేడు. నీవు కన్నీరు కాల్చి నువ్వు మొరపెడుతున్నా, నీ పక్కనే నా దేవుడున్నాడు. నీ ఎదుటనే నా దేవుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఆ నీటి ఊటను పుట్టించబోతున్నాడు. నీ ఎదుటనే నా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నువ్వున్న స్థలములోనే నా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నువ్వున్న ఎడారిలోనే నా ప్రభు ఒక సృష్టిని మళ్ళీ నూతనంగా కలగజేయబోతున్నాడు. జీవపు ఊటని పుట్టించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.